వీక్షకులకు ఈ డిబేట్లో పాల్గొన్న మిత్రులకు వాసుదేవ్ గారికి నా నమస్కారం. ఒకటేంటంటే ప్రజలు మాస్ మ్యాండేట్తో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు 100 రోజులు అయింది. 5 సంవత్సరాల కాలానికి కొడితే 100 రోజులే పూర్తయింది ఇప్పటికి. సో 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఎన్ని చేశారో అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. దాని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇకపోతే కూటమిలో విభేదాలు, ఇంకోటి అంటే ఊళ్ళో పెళ్ళేది కుక్కలు కాడ వాడి కింద, మనం వాడి గురించి కాదు, మనదేందో మనం చూసుకోవాలి. ఒకటి, గతంలో కూడా నేను 1924 అనేక డిబేట్లో చెప్పా, మీరు మీ ప్రభుత్వం యొక్క పనితీరుని లోపాలను సరిదీసుకుని ముందుకెళ్ళండి, ముందుకెళ్ళకపోతే మీరు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో అని చెప్పి చెప్తూ ఉన్నా. కానీ ఎంతసేపు ప్రభుత్వంలో లోపాలు సరి చేసుకోకుండా అపోజిషన్ల మీదే దాడి చేయడానికి, ఎదురు చేయడానికి ఇచ్చటం ఫలితం ఈవేళ చూశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎంత భ్రష్టుపడి ఇచ్చారనేది వైసీపీ నాయకులు, ముఖ్యంగా కేతిరెడ్డి కానీ, లేకపోతే జక్కంపూడి రాజా కానీ, ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే కామెంట్ చేశారు. అది మనం స్పెసిఫిక్ చెప్పక్కల. మరి అటువంటి ఆయన మాట్లాడిన దాని గురించి దానికి ఏదో విలువ ఇవ్వాలని నేనైతే భావించట్లేదు. ఆయన పోయిన రాత్రిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు కల్లో కనపడి దేవుడు ఏమైనా చెప్పాడేమో, ఇట్లా మాట్లాడమనేమో మనకు అర్థం కాదు. కానీ సో అందు గురించి ఏంటంటే మనం వాస్తవాల మీద మాట్లాడాలా. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు రెడ్డి గారు మాట్లాడుతూ వరద సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు. వరద సాయాలకు సంబంధించి దానికి పర్యవేక్షణ పూర్తి అధికారులది, మంత్రులదేని, ముఖ్యమంత్రిది కాదు. ప్రతి పైసా కూడా డ్రా చేసే అధికారులు, దానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత అధికారులు ఉంటుంది. దానికి ఎన్యూమరేషను, దానికి పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తారు. అసలు ఏం జరగకుండానే ముందుగానే ఏదో గాలి లెక్కలు చేసి మాట్లాడటం మూలంగా ఏమవుతుంది, వాళ్ళకి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ మైలేజ్ అయితే రాదు. ఒకటి, అసలు వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మనం ప్రతిపక్షంగా ఎన్ని చోట్ల పోయి వరద బాధితులకు సాయం చేసాం, ఏం చేసాం అనేది మీరు ఆలోచన చేసుకుని ఆ దిశగా ముందుకెళ్ళి వాళ్ళతో పోటీపడి మైలేజ్ సంపాదించుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది తప్ప, ప్రభుత్వాన్ని విమర్శించడం మూలంగా మైలేజ్ వస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళ భ్రమ తప్ప, దాని మూలంగా ఏ రకమైన ఉపయోగం ఉండదనేది నా అభిప్రాయం. అది సరి చేసుకుంటే వాళ్ళకే మంచి జరుగుతుంది. ఆయన చెప్పాడు లేకపోతే ఆయన ఎలా చేశాడనే మాట పక్కన పెడితే, నిజంగా డిఫరెన్సెస్ ఏమన్నా క్రాపప్ అయినాయా దాంట్లో కూటమి సర్కార్లో? ఇప్పుడు ప్రభుత్వం పనిచేసేటప్పుడు అండి, కూటమి అంటే దాదాపు మీరు 3 దశాబ్దాలు ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నారు, మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అదే అన్న, కూటమి అనేటప్పటికి 3 పార్టీలు సమ్మేళనం. ఒక పార్టీలోనే ఇప్పుడు వైసీపీ ఒకటే పార్టీ 151 సీట్లతో మాస్ మ్యాండేట్ ఇస్తే మరి వాళ్ళు తనువు కాకుండా ఉన్నారా? లేరు కదా. అక్కడ పోయి ఎంతోమంది పోయి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మా మాట లేదని ఎంతమంది ఎలక్షన్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళిపోయారో మనం చూసాము. అదే ఒక పార్టీలోనే, ఒక కుటుంబంలోనే కలహాలు ఉన్నప్పుడు మరి 3 పార్టీల కలయికలో ప్రతి ఓడు కావాలనుకుంటాడు. కొంత అందరికీ అందరు రాదు కదా. సో దాని మీద ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ అది పెద్ద భూతద్దులో చూస్తూ ఉంటే దానివల్ల ఏం కాదు. ఒకవేళ పరిస్థితి వస్తే చిన్నది కూడా పెద్ద సమస్య కావచ్చు, సర్దుకుంటేది పెద్దది కూడా చిన్నదిగా మారడానికి అవకాశం ఉంటుంది. నేనేమన్నా అంటే, మనం ఎంతసేపు కూడా ఏంటంటే ఎన్నికల స్ట్రాటజీలో మనం బలం పెంచుకుంటూ ఎదుటోడి మిత్రభేదం మీద మనం లబ్ధి పొందాలని చూడాలి తప్ప, వాళ్ళలో భేదం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం అది వాళ్ళు సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. తర్వాత మీరు ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షం, వాదా లేకపోయినా అసెంబ్లీలో 11 సీట్లతో ఉన్న ప్రతిపక్షం మీరు ఒక్కళ్ళే. సో మీకన్నా జనసేనకి దాదాపు ఈక్వల్గా బీజేపీకి ఉన్నప్పటికి కూడా వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంగా మీరే వ్యవహరించాలి. మీ పాత్ర కూడా అటు బీజేపీని జనసేన తీసుకున్నప్పుడు మీకు వాక్యూమ్ లేకుండా వచ్చేసే పరిస్థితులు వస్తాయి. వాళ్లే తప్పులు కనుక చెప్పుకొని చేసినట్టయితే, ఆ తప్పులు బహిర్గతం చేసినంత మాత్రాన దాని లుకలుకలు అనుకుంటే అది కరెక్ట్ కాదు. తప్పు జరిగినప్పుడు సొంత పార్టీలోనే విమర్శ జరగాలి, దానికి సూచనలు చేయాలి. చేయకపోతే పార్టీ నష్టపోతుంది, తద్వారా ప్రజల యొక్క వ్యతిరేకతను చవిచూస్తారు. అది కాలం చెప్పినట్టు సమాధానం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు ఏమవుతుందంటే, అయిపోగానే కలిసి బయలుదేరు.
ఏమండి, మళ్ళీ మీరు వెళ్తే అది తగ్గితే నేను రాలేను. సో వెంకటేష్ రెడ్డి గారు దయచేసి మీరు మ్యూట్లో ఉండండి. వెంకటేష్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉండండి. రైట్. ఆ. కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఫెయిలియర్ని స్పెసిఫిక్గా ఎండగట్టకపోతే ప్రైజ్ చేయడానికి వాళ్ళ అపోజిషన్ కాదు. ప్రతిపక్షంలో నుండి ఖచ్చితంగా విమర్శ చేస్తారు. సద్విమర్శలు అయితే సరి చేసుకుంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, 328 కోట్ల రూపాయలు భోజనాలకు ఖర్చు పెట్టినట్టట, 23 కోట్ల రూపాయలు వాటర్ బాటిల్స్ కోసం అట, 21 కోట్ల రూపాయలు కోవత్తులు అగ్గిబెట్టల కోసం ఖర్చు పెట్టారట. అదే నేను చెప్తున్నాను. ఏమన్నా అంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేదనేది దాంట్లో స్పష్టమవుతుంది. రాజకీయ విమర్శలు వేరు. ఇప్పుడు అక్కడ తుఫాను వరద బాధితులు ఖర్చు పెట్టేది ఎవరండి? అడ్మినిస్ట్రేషను. ముఖ్యమంత్రిని, మంత్రులు కాదు. ప్రతి ఎక్కడి నుంచి డ్రా చేసేది వాళ్ళు కాదు, అధికారులు. దానికి లెక్క చెప్పాల్సింది ఎవరు? అధికారులు. ఇప్పుడు అక్కడ మొత్తం అంతా భయంకరమైన ఫ్లడ్ వచ్చినప్పుడు అందరికీ అందవు, కొంతమందికి అందుతాయి. అందలేని వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రజల్లో ఏమవుతుందంటే మా పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మా వద్దకు వచ్చి మ్యాక్సిమం చేయగలని చేశారు. పూర్తిగా ఎవడేం చేయలేడు. అయినప్పటికీ కూడా దాన్ని సరి చేసుకుంటే వాళ్ళకి మంచిది. నేను అవన్నీ ఆ విమర్శలు తప్పని నేను చెప్పను, నేను ఒప్పని చెప్పను. కాకపోతే ఏంటంటే దానికి ప్రభుత్వం పరంగా అధికారుల బాధ్యత, కలెక్టర్ బాధ్యత, అక్కడ ఉండే ఎంఆర్ఓ బాధ్యత, ఆర్డీఓల బాధ్యత. వాళ్ళు దానికి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు అన్నీ కూడా మిషనరీ అంతా కూడా వాళ్ళు పనిచేస్తారండి. వీళ్ళు మోటివేట్ చేయటం వరకు, యాక్సిలేట్ చేయటం వరకే తప్ప ఏది రాజకీయ నాయకులు, మంత్రులు కానీ ఏ రూపాయి డ్రా చేయాలన్నా కానీ ముఖ్యమంత్రికి అధికారం ఉండదు డ్రా చేయడానికి. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం తప్ప. అది కూడా ఆయన సంతకం పెట్టాడు చెక్కులు కూడా. దానికి ఒక అధికారం ఉంటాడు. దాని ప్రకారం పర్యవేక్షణలు చేసి అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ సెక్షన్ వాళ్ళు చేసిన దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే అటువంటి లోపాలు జరిగితే అధికారులు చర్యలు తీసుకోమని మనం అడగొచ్చు, సరి చేసుకోమని అడగొచ్చు. అది ప్రభుత్వం మీద బ్లేమ్ చేయాలని చూస్తాం. అది రాజకీయ అవగాహన లేకపోవడం కింద అర్థం చేసుకోవాలి. అధికారులు అంటే ప్రభుత్వమే కదండి. ప్రభుత్వంలో జరిగినప్పుడు ప్రభుత్వం మాకు సంబంధం లేదు, డబ్బులు వరకు అధికారులు ఖర్చు పెడతారా, వాటితో మాకు సంబంధం లేదని ముఖ్యమంత్రి జస్ట్ కెనాట్ డిజోన్. కాదు మీరు సరిగా అర్థం చేసుకోలేదు. నేనేమంటున్నానంటే అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మంత్రులకి, కలెక్టర్లకి, అందరికీ ఉంటుందంటున్నా. దాని మీద చర్యలు తీసుకొచ్చి అడగాలి మనం, అంతే తప్ప ఆయన అదాంట్లో ప్రభుత్వం అవినీతి పాల్పడింది అంటున్నాడు ఆయన. అది తప్పు. ప్రభుత్వం ఎందుకు పాల్పడుతుంది? అధికారులు ఇప్పుడు ఏమంటుందంటే ఎవడో వరదలో కొట్టుకుపోతుంటే దానికి ఏదో అడవాడిగా చేసేదానికి పట్టుకుని అక్కడికి వచ్చి లెక్కలు రాసుకుంటా కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇప్పుడు కెలామిటీ, అది కెలామిటీలో వచ్చేటప్పటికి అది ఎంత చేసినా ఇప్పుడు మనం ఉంటే బోరు బావిలో పడిపోతే తవ్వి ఎంతో ఖర్చు పెడతారు. చివరికి సర్వే అయిన వాళ్ళు 0.1% కూడా లేరు. బాడీనే ఇంత ఖర్చు ఎందుకు కట్టి పెట్టామంటే అట్లా కాదు. అది దానికి ఏమవుతుందంటే కెలామిటీస్ ఈజ్ డిఫరెంట్ దెన్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అంతా అధికారులదేనా? జగన్మోహన్ రెడ్డి దేం లేదా? అయితే అధికారులే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏమన్నాను, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు టీటీడీలో జరిగినుంది, దానికి జగన్మోహన్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పడానికి పనికి వస్తుంది తప్ప దాంట్లో అక్కడ టీటీలో ఉన్న అధికారులు అందరిదే బాధ్యతే. లడ్డు విషయం కానీ ఇంకోటి కానీ వాళ్ళే బాధ్యత వహించాలి రేపు. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు వైసీపీ భాషలో చెప్పాలంటే ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఇంకో దాంట్లో అధికారులు చేసిన తప్ప ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాడు ఆయన. అది వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యం. సో తప్పు జరిగిందంటారు అక్కడ కూడా? అయితే తప్పు జరిగిందా లేదనేది ఎంక్వైరీలో తేలుతుంది. ఎంక్వైరీ నడవనిస్తుందా ఈ ప్రభుత్వం? అది కాదండి. ఇప్పుడు దాంట్లో ఒకటి ఏంటంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దాని మీద రివ్యూ లేదు సుప్రీంకోర్టులో కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు మనకి ఇదేది డిఫెన్స్ దాని గురించి ఉంది. సుప్రీంకోర్టు ఏమంది? సెంట్రల్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తే దాని మీద ఎంక్వైరీ చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. క్యాబినెట్ డిసిషన్ దాంట్లో ఏముందంటే జ్యుడిషియల్ రివ్యూ. క్యాబినెట్ డిసిషన్లో దాని మూలంగా ప్రజలకు నష్టం జరగటం, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కట్టే పరిస్థితి వస్తే తప్ప ఇంటర్ఫీర్ అధికారం కోర్టులు కూడా లేదు. సో దాంట్లో ఏమవుతుందంటే ఎక్కడ ఏం జరిగిందనేది అధికారులే పూర్తిగా. నువ్వు అధికారులు నీతో అంటగాగారని చెప్పి ప్రేమచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అందరినీ కూడా అధికారులు వాళ్ళు డబ్బు డ్రా చేసింది వాళ్ళు, ఖర్చు పెట్టింది వాళ్ళ మీద కేసులు లేవు. నువ్వు ముఖ్యమంత్రి మీద కేసు పెడతావు. ఏం అడ్మినిస్ట్రేషన్ మీది? నేను 40 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను.
అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమవుతుందంటే మంత్రులు వీళ్ళు ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు, సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీ రాయటం వరకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అప్రూవల్ అయితే సెక్రటరీకి అధికారం ఉండదు, అది హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది అధికారం. Right. అలాగే ఒకసారి- క్యాబినెట్ నిర్ణయం లేకుండా కొన్ని చేయడానికి లేదు. రైట్, మన దుర్గాప్రసాద్ గారు మాట్లాడతారు ఒకసారి. దుర్గాప్రసాద్ గారు చెప్పండి. వాసుదేవన్ గారు, ఇప్పుడు వరదల విషయంలో ఫస్ట్ డే సెకండ్ డే ముఖ్యమంత్రి గారు పర్యటన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, చివరి ప్రాంతాలకు వెళ్ళట్లేదు,